హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఫిబ్రవరి 28, 2029 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వైరస్ మార్చెస్ ఆన్. అంటే ఇప్పుడు మనకు ఈ కోవిడ్-19 అనే వైరస్, అంటే ఇది చైనాలో ఉన్న మనం చెప్పుకున్నాం కదా, ఈ వైరస్ అనేది చాలా ఇబ్బందికరమైందన్నమాట. ఇప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటంటే మార్చెస్ అనమాట. ఇది ప్రపంచం మొత్తం కూడా తిరుగుతుంది. ఈ వైరస్ అందరికీ వ్యాపిస్తుంది. ఈ రోగం అనేది ఈ కరోనా వైరస్ అనమాట. ప్రపంచం మొత్తం కూడా తిరుగుతూ ఉంది. ద ర్యాపిడ్ స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్-19 అవుట్ సైడ్ చైనా ఈజ్ కాజ్ ఫర్ కన్సర్న్. అంటే ఇప్పుడు పూర్తిగా ఎక్కువ శాతం ఈ కోవిడ్-19 అనేది చైనాలో కాకుండా చైనా బయట, అంటే ఇప్పుడు వరకు చైనాలో పరిమితమైంది. కానీ ఇప్పుడు ఏమైందంటే అవుట్ సైడ్ చైనా కూడా దీని యొక్క ప్రభావం అనేది పెరిగిపోతుంది. అది అందరినీ ఆందోళన కలిగిస్తుంది. కన్సర్న్ అంటే ఆందోళన కలిగించే అంశం అనమాట. ఇక ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దామండి. చాలా తక్కువే ఉన్నాయి దీంట్లో. కన్సర్న్, వర్రీ, ఆందోళన, ఇండీడ్, ఇన్ఫ్యాక్ట్, రియల్లీ, వాస్తవంగా, యాడరస్, డిఫికల్ట్, హార్డ్, కఠినమైన, ప్రయాసతో కూడిన, ఎఫిలియేషన్, అటాచింగ్, కనెక్టింగ్, అనుబంధత, ఇవన్నీ దీంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, ఈవెన్ ఎస్ ద నెంబర్ ఆఫ్ ల్యాబొరేటరీ కన్ఫర్మ్డ్ కేసెస్ ఇన్ వుహాన్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద మెయిన్లాండ్ చైనా హ్యాస్ కమ్ డౌన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్, 78,497 cases and 2,744 deaths as on February 27. The spread of the novel coronavirus SARS-CoV-2 that causes a COVID-19 disease remains unchecked in a few countries. అంటే ఇప్పుడు మనం ఏదైనా చూసుకుంటే ఈ చైనాలో ఏదైతే మెయిన్లాండ్, అంటే ఈ యొక్క వ్యాధి మొదలైన దేశం ఏదైతే ఉందో ఆ మెయిన్లాండ్లో ఈ వుహాన్ అనే పట్టణంలో ఈ యొక్క ప్రభావం కొంతవరకు తగ్గుముఖం పట్టిందనమాట. అంటే ఈ మెయిన్లాండ్ ఏమైందంటే కొంచెం ఆ కేసు అనే ఫైల్ అయ్యే కేసులు తగ్గిపోయినాయి. యాక్చువల్గా మొత్తం ఎన్ని కేసులు ఫైల్ అయ్యిందంటే 78,497 కేసులు ఫైల్ అయితే దాంట్లో 2,744 మంది చనిపోయారన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి 27వ తారీఖు, అంటే నిన్నటి వరకు రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే. సో ఈ కరోనా వైరస్ అంటే SARS-CoV-2 ఈ వైరస్ అనేది ఇప్పుడు పూర్తిగా ఏమవుతుంది, బయట దేశాలకి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనమాట. అది ఒకరి నుంచి ఇంకోళ్ళకి అంటువ్యాధిలాగా ప్రబలిపోతుంది వేరే దేశాల్లో. అదే ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఎవరు చెక్ చేయలేకపోతున్నారు, అన్చెక్డ్ అనమాట. అంటే దాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు, వేరే దేశాల్లో దాన్ని ఆపలేకపోతున్నారు అనమాట. The number of countries or regions that have so far reported at least one confirmed case has also gone up in the past week. 3,346 cases from 49 countries as on February 27. అంటే ఇప్పుడు మనం కనుక ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ప్రదేశాల్లో చూసుకుంటే కనుక కనీసం ఒక కేసు అయినా కానీ పెరుగుతూ వస్తూ ఉందన్నమాట. మనం లాస్ట్ కొన్ని వీక్లుగా చూసుకుంటే మొత్తం 3,346 కేసులు అనేవి ఈ 49 దేశాల్లో ఫిబ్రవరి 27వ తేదీ వరకు చూస్తే కనుక ఇన్ని కేసులు ఫైల్ అయినమాట ఈ 49 దేశాల్లో. This does not include the 705 confirmed cases on a cruise ship in a Japanese waters. అంటే దీంట్లో ఈ కేసుల్లో అంటే 3,346 కేసులు మొత్తం 49 కంట్రీస్లో అని చెప్పుకున్నాం కదా. కానీ ఒక క్రూయిజ్ షిప్ అనేది జపాన్ యొక్క ఆ యొక్క వాటర్లో ఉంది, అంటే ఆ సముద్ర మార్గంలో ఉందన్నమాట. దాంట్లో 705 కేసులు ఫైన్ అయినాయి. అవి మాత్రం ఇంక్లూడ్ చేయలేవు. అవి ఎక్స్క్లూడ్ చేస్తేనే అంత ఉంది. అవి ఇంక్లూడ్ చేస్తే ఇంకా పెరిగిపోద్ది. దగ్గర 4,000 చిల్లర దాకా వచ్చేస్తుంది అనమాట. Till some time back, the cases on board the vessel were the highest outside China. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే గత కొంతకాలంగా చూసుకుంటే ఈ కేసెస్ ఏదైతే ఈ వెసల్ అంటే ఏంటంటే బోట్ అనమాట, ఈ బోట్లో ఉన్న కేసులు చైనా తర్వాత అత్యంత ఎక్కువ రోగ ప్రభావితం ఉన్న ప్రదేశం ఏది అంటే ఆ బోట్లో ఉన్న క్రూయిజ్ షిప్లో ఉన్నదే అనమాట. బట్ దట్ చేంజ్డ్ ఆన్ February 24th when the total number of cases reported from South Korea stood at 763, overshooting the number of cases on the ship. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క ఫిబ్రవరి 24వ తారీఖు వరకు ఆ షిప్లోనే హైయెస్ట్గా ఉన్నారు చైనా తర్వాత. కానీ ఈ ఫిబ్రవరి 24 తర్వాత సౌత్ కొరియాలో హైయెస్ట్గా నోట్ అయిందనమాట. 763 కేసెస్లు అనేవి ఫైల్ అయినాయి ఆ దేశంలో. సో ఆ షిప్ యొక్క కౌంట్ కన్నా ఈ కౌంట్ అనేది పెరిగిపోయింది. సౌత్ కొరియాలో ఉన్న కౌంట్ అనేది పెరిగిపోయింది అనమాట. విత్ 1,766 కేసెస్ అండ్ 13 డెత్స్, సౌత్ కొరియా హ్యాస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అవుట్ సైడ్ చైనా యాజ్ ఆన్ February 27th. ఇప్పుడు ఫిబ్రవరి 27వ తారీఖులో వచ్చేసరికలా ఈ సౌత్ కొరియాలో మొత్తం కేసులు అన్ని ఫైల్ అయినాయంటే 1,766 కేసులు ఫైల్ అయినాయి. 13 మంది చనిపోయారు ఈ రోగం వల్ల. ఈ సౌత్ కొరియా అనేది ఇప్పుడు చైనా తర్వాత ఫిబ్రవరి 27వ తారీఖు వరకు చూసుకుంటే కనుక చైనా తర్వాత అత్యంత ఎక్కువగా ప్రభావితమైన ఈ రోగానికి ప్రమాదకారకమైన దేశం ఏదంటే సౌత్ కొరియాగా నిలబడిందనమాట. Beyond the high number of cases reported from South Korea, what is indeed alarming is the rate of viral spread.
అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క దాన్ని పక్కన పెడితే అంటే సౌత్ కొరియాలో రోగాన్ని ఈ యొక్క అంటే ఈ అభివృద్ధిని పక్కన పెడితే కనుక అసలు వాస్తవానికి ఈ యొక్క రేట్ ఆఫ్ వైరస్ స్ప్రెడ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు అనమాట. ఫ్రమ్ జస్ట్ 51 కేసెస్ అండ్ నో డెత్స్ ఆన్ February 20, ద నెంబర్ ఆఫ్ కేసెస్ హ్యాస్ గ్రాన్ ర్యాపిడ్లీ ఈచ్ డే డ్యూరింగ్ ద లాస్ట్ 7 days. అంటే ఇప్పుడు మనకు February 20 వరకు ఆ సౌత్ కొరియాలో విషయంలో చూసుకుంటే ఓన్లీ 51 కేసులు మాత్రమే ఉన్నాయి, ఒక్క చావు కూడా లేదు. అలాంటిది ఒక వారం రోజుల్లోనే ఇంత ఉధృతంగా పెరిగిపోయింది. అంటే 1766 కేసులు ఫైల్ అయినాయి, 11 మంది చనిపోయారు. అసలు ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందని ఎవరు చెప్పలేకపోతున్నారు అనమాట. మెనీ ఆఫ్ ద కేసెస్ ఇన్ ద కంట్రీ ఆర్ లింక్డ్ టు ఏ రిలీజియస్ కల్ట్ గ్రూప్. అంటే ఇప్పుడు ఈ రోగానికి చాలామంది ప్రభావితులు అయ్యారు చూసారా ఆ దేశంలో. అదంతా కూడా ఇది మతపరమైన ఒక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్ ఉన్నాయో వాళ్ళలోనే ఎక్కువగా ఈ ప్రభావం ఉందన్నమాట. ఎట దేర్ ఇస్ సర్వీసెస్ ఇన్ ద సౌత్ ఈస్టర్న్ సిటీ ఆఫ్ డాగు. The virus spread to many in the group who in turn fanned out around the country aiding viral transmission. అంటే ఇప్పుడు ఈ సిటీ ఏదైతే ఉందో సౌత్ ఈస్ట్ సిటీ అయినటువంటి డాగులో ఏమైందంటే పూర్తిగా ఈ వైరల్ స్ప్రెడ్ అనేది బాగా వ్యాపించిందనమాట. ఎవరైతే ఆ మత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం మొత్తం కూడా తిరుగుతూ ఉంటారు ఏది వాళ్ళ యొక్క ప్రవచనాన్ని చెప్పడానికి. సో దానికి అలా తిరగటం వల్ల ఏమైందంటే ఈ రోగం వ్యాప్తి చెందడానికి అది ఒక కారణమైందనమాట. యాజ్ ఆన్ February 23, the number of cases traced to the Dagu church is more than half the nation total of the infected people. అంటే ఇప్పుడు డాగు చర్చిలో మనం కనుక టెస్ట్ చేసి చూస్తే కనుక ఏమైందంటే అక్కడ ఎఫెక్ట్ అయిన వాళ్ళు దేశంలో సగం కన్నా అంటే దేశం మొత్తంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు అంటే 1766 మంది ఎఫెక్ట్ అయ్యారనుకోండి, దానికన్నా సగం కన్నా ఎక్కువ మంది ఈ చర్చిలోనే ఉన్నారు ఆ వ్యాధి బాధితులు. What has made it a arduous of South Korea in containing the spread is the difficulty in tracing the contacts of cult members as they perform not to disclose their affiliations to the church. అంటే ఇప్పుడు ఈ యొక్క సౌత్ కొరియా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే కఠినమైన సమస్య ఏంటంటే అంటే డిఫికల్ట్ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఆర్డీఎస్ అంటే ఏంటంటే కఠినమైన సమస్య ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఎలా అంటే ఆ యొక్క మత ప్రబోధకులు ఎక్కడి నుంచి ఎక్కడ పోతారో ఎవరికి తెలియదు, వాళ్ళు అసలు చెప్పలేరన్నమాట. ఎందుకంటే వాళ్ళు అనుబంధం వాళ్ళకి ఎవరితో అనుబంధం ఉంటుంది అనేది వాళ్ళ గవర్నమెంట్కి రివీల్ చేయరు వాళ్ళు. అలాంటి ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ రోగాన్ని కంట్రోల్ చేయడం అనేది వాళ్ళకు ఒక పెద్ద సమస్య అయిపోయిందనమాట. ద స్ప్రెడ్ హ్యాస్ బీన్ ఈక్వల్లీ అలార్మింగ్ ఇన్ ఇరాన్ త్రూ ద నెంబర్ ఆఫ్ ఫార్ ఫ్యూయర్ కంపేర్డ్ విత్ సౌత్ కొరియా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ రోగం యొక్క ప్రభావితమైన దేశం ఇరాన్, నెక్స్ట్ సౌత్ కొరియా తర్వాత ఇరాన్ అనమాట. అంటే సౌత్ కొరియా అంత లేకపోయినా దానికన్నా కొంచెం తక్కువ కేసులు ఉన్నప్పటికీ నెక్స్ట్ ప్రభావితమైన దేశం అదే. ఫ్రమ్ జస్ట్ 2 cases on February 20, ద నెంబర్ ఇన్ ఇరాన్ ఇంక్రీజ్ టు 245 ఆన్ February 27. అసలుకు ఈ యొక్క ఇరాన్లో ఫస్ట్ February 20 చూస్తే 2 కేసులు మాత్రమే ఫైల్ అయినాయి. కరెక్ట్గా వారం రోజులు అంటే 27వ తారీఖు వచ్చినట్ల మొత్తం 245 కేసులు అనేవి ఫైల్ అయినాయి అనమాట. దేర్ హ్యావ్ బీన్ 26 డెత్స్ టు, దాంట్లో 26 మంది కూడా చనిపోయారంట. ద హైయెస్ట్ అవుట్ సైడ్ చైనా. తర్వాత ఇది నెక్స్ట్ అవుట్ సైడ్లో అంటే చనిపోయిన వాళ్ళు ఇది అంటే అక్కడ రోగాలు ఉన్న కేసుల్లో సౌత్ కొరియా అయితే చనిపోయిన వాళ్ళు చైనా తర్వాత ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు ఎవరున్నారంటే ఇరాన్లోనే ఉన్నారనమాట. అండ్ ఫ్రమ్ 3 countries in the WHO East Mediterranean region on February 21, it has increased to 9 now. అంటే ఇప్పుడు ఈస్ట్ మీడియన్ రీజియన్లో ఉన్న 3 దేశాల్లో కనుక చూసుకుంటే ఆ యొక్క సంఖ్య అనేది February 21కి 9 వరకు ఉందన్నమాట. ఇప్పుడు అది ఎంత February 20 ఇప్పుడు ఎంతవరకు పెరిగిందంటే 9 వరకు పెరిగిందనమాట. ఫస్ట్ అనేది కొంత తక్కువ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు చూసుకుంటే 9 మెంబర్స్ అనేవాళ్ళు పెరిగారు. ఫర్ ద ఫస్ట్ టైం 1 case each has been reported from South America, Brazil and WHO African region, Algeria with 528 confirmed cases on Thursday. ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఫస్ట్ టైం సౌత్ అమెరికాలో ఉన్నటువంటి బ్రెజిల్లో ఒక కేసు ఫైల్ అయిందంట. తర్వాత WHO ఆఫ్రికన్ రీజియన్ అయినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫ్రికన్ రీజియన్ అయినటువంటి అల్గేరియాలో మొత్తం 528 కన్ఫర్మ్డ్ కేసులు, మొన్న గురువారం వరకు చూసుకుంటే 528 కన్ఫర్మ్ కేసులు ఉన్నాయన్నమాట. ద నెంబర్ ఆఫ్ దోస్ ఇన్ఫెక్టెడ్ ఇన్ ఇటలీ ఈజ్ మోర్ దాన్ డబుల్ దట్ ఆఫ్ ఇరాన్. అంటే ఇప్పుడు ఇటలీలో చూసుకుంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళు మనకు ఇరాన్లో చెప్పుకున్నాం కదా 245 కేసెస్ ఎఫెక్ట్ అయినాయి. ఆ నెంబర్ అనేది డబల్లో ఉంది, అంటే 490 దాకా ఉందండి. దగ్గర 500 వరకు ఇటలీలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. దేర్ హ్యావ్ బీన్ 14 దట్ వాజ్ వెల్.
అంటే ఆ యొక్క ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇటలీలో 14 మంది చనిపోయారు. ఇన్ కాంట్రాస్ట్ కేసెస్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఓన్లీ స్లోలీ ఇన్ హాంకాంగ్, సింగపూర్ హ్యాజ్ అ మోస్ట్ కట్ ద ట్రాన్స్మిషన్ సైకిల్. అంటే ఇక్కడ మనకు దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా చూసుకుంటే ఏమైందంటే ఈ కేసెస్ పెరిగే కేసులు హాంకాంగ్లో కానీ సింగపూర్లో కానీ బాగా తగ్గిపోయినప్పుడు హాంకాంగ్లో తగ్గిపోయినాయి. సింగపూర్ అయితే పూర్తిగా ఆ రోగం యొక్క వ్యాప్తిని అనేది ఆపేసిందనమాట. బీట్ ద ఓవర్ 500 కేసెస్ ఇన్ అబౌట్ హాఫ్ ఏ డజన్ జైల్స్ ఇన్ చైనా. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఓవరాల్గా 500 కేసులు హాఫ్ ఏ డజన్ కేసులు అనేవి జైల్లో ఉన్న వాళ్ళకు ఉన్నాయన్నమాట. టు ద లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆన్ ద క్రూయిజ్ షిప్ అండ్ లార్జ్ క్లస్టర్స్ seen in churches in South Korea and Singapore, it becomes apparent that a mass gathering in enclosed spaces are an ideal ground for the virus to spread. అంటే ఇప్పుడు మనకి ఏమైనా చూసుకుంటే ఈ క్రూయిజ్ షిప్లో రావటం కానీ, ఈ సౌత్ కొరియా చర్చిలో రావటం కానీ, సింగపూర్లో చర్చిలో రావటం కానీ, లేకపోతే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే చైనాలో ప్రదేశాల్లో రావటం చూస్తే అంటే గ్రూప్ గ్యాదరింగ్ అంటే ఎక్కువ మంది ఒక సమూహంగా ఏర్పడిన చోట ఈ వైరస్ అనేది ఈజీగా ప్రభావితం అవడానికి లేకపోతే వ్యాప్తి చెందడానికి ఈజీగా ఉంటుందన్నమాట. This raises the question whether shutting down Wuhan and other cities in China, thus locking both healthy and infected people together, had provided a fertile ground for the virus to spread. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే చైనాని ఏం చేశారు, చైనాలోని వుహాన్ పట్టణాన్ని పూర్తిగా లాక్డౌన్ చేశారు. తర్వాత చైనాలోని కొన్ని ప్రధాన నగరాలను కూడా లాక్డౌన్ చేశారు. ఇలా లాక్డౌన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ హెల్తీ పీపుల్, అన్హెల్తీ పీపుల్ అంటే రోగానికి పాల్పడిన వారు అంటే రోగ ప్రభావితం లేని వాళ్ళు ఇద్దరు ఒకే చోట ఉండటం వల్ల ఈ రోగం ఇంకా బాగా వ్యాప్తి చెందడానికి, ఫర్టైల్ అంటే బాగా అభివృద్ధి చెందడానికి లేదా పుట్టడానికి ఇంకా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి సిచ్యువేషన్ అనేసి చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ బ్రౌనింగ్ ఈస్ట్. అంటే బ్రౌనింగ్ ఈస్ట్ అంటే ఏంటంటే పూర్తిగా ఈ ప్రదేశం మొత్తం కూడా ఎండిపోతుంది, అక్కడ ఉన్న ప్రదేశం కూడా ఎండిపోవటం. బ్రౌన్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు గ్రీనరీ అంటేనో పచ్చగా ఉంటాం, బ్రౌన్ అంటే ఏంటి, ఆకులన్నీ ఎండిపోతే అవుతుంది బ్రౌన్ అవుతుంది అనమాట. అంటే పూర్తిగా అరణ్యాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. ఇది యాక్చువల్గా మన భారతదేశంలోని ఈస్టర్న్ ఘాట్స్ గురించి సంబంధించిన ఆర్టికల్. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈస్టర్న్ ఘాట్స్ అనేది బాగా దెబ్బతింటుంది అని చెప్తున్నారు అనమాట. క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వార్నింగ్ ఫర్ ఈస్టర్న్ ఘాట్స్ అండర్స్కోర్ నీడ్ ఫర్ ఫారెస్ట్ ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వల్ల ఎవరికి వార్నింగ్ ఎక్కువ అంటే ఏదైతే వెస్టర్న్ ఘాట్స్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళంటే ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోసం ఏవైనా పాలసీస్ కానీ ఏదైనా చర్యలు తీసుకోవాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఎండిమిక్, లోకల్, ఇన్హెబిటెడ్, స్థానిక, మాడ్యులేట్, రెగ్యులేట్, అడ్జస్ట్, అదుపు చేయు, ఫోస్టర్, ఎంకరేజ్, ప్రమోట్, పెంచు, సస్టైనెన్స్, లీవింగ్, మనుగడ, డిస్రప్షన్, డిస్టర్బెన్స్, డిజార్డరింగ్, అంతరాయము, డిమినిష్, డిక్రీజ్, వేన్, తగ్గు, క్షీణించు, ఇంప్రూవ్మెంట్, డిటరియోరేషన్, దారిద్ర్యము, ఇంపరేటివ్, వైటల్, క్రూషియల్, అనివార్యము, డిస్మెల్లై, డిసప్పాయింటింగ్, డిస్గ్రేస్ఫుల్, నిరాశాజనకంగా, ష్రింక్, డిక్రీజ్, క్షీణించుట, రిలీవ్, డిస్పోజెస్, డిప్రైవ్, ఆధీనం నుండి తొలగించు, ఎక్స్ట్రాక్షన్, రిమూవ్, విత్డ్రాలు, సంగ్రహం, స్కేర్స్, షార్ట్, స్కాంట్, కొరతైన, ఇన్సెంటివైజ్, ఎంకరేజ్, మోటివేట్, ప్రోత్సహించుటకు, పర్ష్యూ, రన్ ఆఫ్టర్, ఫాలో, అనుసరించారు, డిసిసివ్, డిసైడింగ్, నిర్ణయాత్మక, మిటిగేట్, రెడ్యూస్, డిమినిష్, తీవ్రతను తగ్గించు, పర్సిస్ట్, కంటిన్యూ, కొనసాగించు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లో చూస్తే కనుక ఇఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ద క్రౌన్ జ్యువెలరీ ఆఫ్ ఇండియాస్ న్యాచురల్ హెరిటేజ్, ద వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ అక్రాస్ ద సమ్ 75,000 స్క్వేర్ కిలోమీటర్ ఫ్రమ్ ఒడిస్సా టు సౌత్ తమిళనాడు ప్లే అన్ ఇంపార్టెంట్ డ్యూయల్ రోల్ ఫారెస్టింగ్ బయోడైవర్సిటీ అండ్ స్టోరింగ్ ఎనర్జీ ఇన్ ట్రీస్. అంటే ఇప్పుడు మనకి ఏమైనా చూసుకుంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనకి ఒక జ్యువెల్ అనమాట, క్రాన్ జ్యువెల్ అనమాట, ఒక కిరీటం లాంటిది. కిరీటంలోని కిరీటం లాంటి ఒక ముఖ్యమైన బంగారు ఆభరణం లాంటిది ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్ అనేవి మనకు. ఇది పూర్తిగా ఒడిశా నుంచి తమిళనాడు వరకు వ్యాపించి ఉందన్నమాట. ఎన్ని కిలోమీటర్లు అంటే 75,000 చదరపు కిలోమీటర్లు అనే వరకు ఇది వ్యాపించి ఉందన్నమాట. సో ఈ ఫారెస్ట్లో చాలా వరకు బయోడైవర్సిటీ అంటే రకరకాల మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, లేదా పక్షులు కావచ్చు, ఏవైనా కావచ్చు. తర్వాత ఎంతో వాల్యుబుల్ ఐటమ్ అంటే లోకల్గా ఉన్న ఏవైతే జీవులు ఉన్నాయో అవి మనుగడకు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్న ప్రదేశం అనమాట. In these mountains exist a reservoir of about 3,000 flowering plant species, nearly 100 of them endemic, occurring in the dry, deciduous, moist deciduous
అండ్ సెమీ ఎవర్ గ్రీన్ ల్యాండ్స్కేప్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ప్రదేశంలో 3000 పూల మొక్కలకు సంబంధించిన చెట్లు ఉన్నాయన్నమాట. అవి చాలా వరకు 100 వరకు ఎండిమిక్ అంటే స్థానికమైనవి. తర్వాత మిగతా అన్నీ కూడా ఈ యొక్క డ్రై డిసీజ్ అంటే తేమ లేని ప్రదేశాల్లో ఉండేది, తర్వాత మాయిశ్చర్ ఉండే ప్రదేశాల్లో ఉండేవి, తర్వాత సెమీ ఎవర్గ్రీన్ ల్యాండ్లో ఉండే సంబంధించిన ఆ మొక్కలు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. మెనీ యానిమల్స్ ఇంక్లూడింగ్ టైగర్స్ అండ్ ఎలిఫెంట్స్ అండ్ సమ్ 400 బర్డ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ దీస్ discontinuous forest that receive an annual average rainfall of 1200 mm to 1500 mm. అంటే ఇప్పుడు ఇక రకరకాలైన ఏనుగులు, తర్వాత టైగర్స్, తర్వాత 400 రకాల పక్షులు, ఇవన్నీ కూడా ఈ యొక్క డిస్కంటిన్యూస్ ఫారెస్ట్ అంటే ఒక అంతం లేని ఈ యొక్క అరణ్యంలో అనేది ఉంటుందన్నమాట. దీని యొక్క యాన్యువల్గా యావరేజ్ రెయిన్ఫాల్ అని చూసుకుంటే కనుక 1200 mm నుంచి మిల్లీమీటర్ల నుంచి 1500 మిల్లీమీటర్ల వరకు ఉంటుందన్నమాట. క్రూషియల్లీ మెనీ పార్ట్స్ ప్రైమరీలీ ఇన్ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ప్రొవైడ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ టు మిలియన్స్. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో చూసుకుంటే ఇవి ఫారెస్ట్ నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూసర్స్ కానీ ఎకోసిస్టమ్ సంబంధించిన సర్వీసెస్ కానీ కొన్ని మిలియన్స్లోనే ఉందన్నమాట. గివెన్ ద కీ ఫంక్షన్స్ దట్ ద ల్యాండ్ పర్ఫార్మ్ ఇన్ మాడ్యులేటింగ్ క్లైమేట్, ఫోస్టరింగ్ బయోడైవర్సిటీ అండ్ ప్రొవైడింగ్ సస్టెన్సెస్, new research founding arguing that the Ghats face a serious threats from climate change and temperature variations are cause for worry. అంటే ఇప్పుడు మనం కనుక ఇక్కడ చూసుకుంటే ఏంటి ఈ ఘాట్స్లో అనేవి చాలా వరకు కూడా చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్ అనమాట. ఇది చాలా వరకు పూర్తిగా ఈ క్లైమేట్ చేంజ్ని మార్పుని అదుపు చేయడానికి కానీ లేకపోతే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క బయోడైవర్సిటీ అంటే రకరకాల విభిన్నమైన జంతువులు కానీ పక్షులు కానీ పెరగడానికి, ఫోస్టరింగ్ అంటే పెంచడానికి కానీ, తర్వాత అవి ఎదుగుదలకు సస్టైనెన్స్ వాటిని ఎదుగుదలకు చేయడం కానీ లేకపోతే కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కానీ ఈ వెస్ట్రన్ ఘాట్స్ అనేవి చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇప్పుడు చాలా ప్రమాదాలు ఉన్నాయి, థ్రెట్లో ఉన్నాయి అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల థ్రెట్లో ఉన్నాయి. ఎందుకంటే టెంపరేచర్ అనేది రోజు రోజుకి పెరిగిపోవడం అనేది ఈ యొక్క ఆందోళన కారణం, వరికి గురి చేస్తుంది అనమాట, ఆందోళన కారణం అవుతుంది. It is noteworthy that a disruption of the annual average temperature and diminished rainfall would rob the productivity of the forest in terms of their ability to store carbon and provide subsistence material. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే రోజు రోజుకి ఇక్కడ ఈ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది, దాంతోపాటు రైన్ఫాల్ అనేది పూర్తిగా డిమినిషన్ అంటే తగ్గిపోతుంది అనమాట, నాశనం అంటే క్షీణిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా దీనన్నిటి కారణం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది ఫారెస్ట్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు ఇది కార్బన్ స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ అంటే ఈ చెట్లు అనేవి తగ్గిపోవడం అనేది కార్బన్ని ఉద్గారకాలని కార్బన్ రిసీవ్ చేసుకునే శక్తిని కూడా కోల్పోతున్నాయి అనమాట. దీంతోపాటు ఏమవుతుంది పూర్తిగా ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా కూడా ఉపయోగకరంగా లేకుండా పోతుంది, అంటే ప్రకృతికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఇది తయారైపోతుంది అనమాట. ఎగ్జిస్టింగ్ డేటా పాయింట్ టు ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఏరియా ఎక్స్పీరియన్సింగ్ రెయిన్ఫాల్, reduction in the driest quarter of the year and a rise in the seasonal temperature through reduced plant species diversity and a dominant role of hubs over trees. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది రోజు రోజుకి ఇక్కడ పూర్తిగా ఈ యొక్క టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది, రెయిన్ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ యొక్క చెట్ల యొక్క ప్రభావం తగ్గిపోతుంది, ఆ చెట్లు అనేవి కూడా అంతరించిపోతున్నాయి. అక్కడ చెట్ల బదులు చిన్న చిన్న పొదలు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి అనమాట, చెట్ల కన్నా పొదల యొక్క శాతం అనేది పెరిగిపోతుంది అనమాట. ప్రొటెక్టింగ్ ద ఈస్టర్న్ ఘాట్స్ విచ్ ఆర్ సపరేటెడ్ బై పవర్ఫుల్ రివర్స్ ద గోదావరి అండ్ కృష్ణ టు నేమ్ జస్ట్ టూ ఈజ్ యాన్ ఎకలాజికల్ ఇంపరేటివ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మనం ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇవి రెండు కూడా దేంటితో అంటే దీని యొక్క బౌండరీస్ ఏంటంటే సపరేటెడ్, ఈ రెండు ఎలా సపరేట్ అవుతున్నాయంటే గోదావరి, కృష్ణ అనే నదుల ద్వారా ఈ రెండు కూడా సపరేట్ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఎకలాజికల్ ఇవన్నీ మనం కాపాడాలా, లేకపోతే ఇవి కాపాడకపోతే కనుక ఎకలాజికల్గా ఇంపరేటివ్ అంటే దారిద్ర్యంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ పర్యావరణంగా మన దరిద్రాన్ని అనుభవించాల్సిన పొజిషన్ వస్తుంది అనమాట. ఇండియా ఈజ్ కమిటెడ్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్ ఆన్ క్లైమేట్ చేంజ్ టు క్రియేట్ యాన్ అడిషనల్ కార్బన్ సింక్ ఆఫ్ 2.5 to 3 billion tonsతో ఎన్హాన్స్డ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. అంటే ఇండియా అనేది ఇప్పుడు మనం ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఏం చెప్పింది అంటే ఏమి ఒప్పందం చెప్పింది అంటే ఒక కార్బన్ ఉద్గారకాన్ని 2.5 బిలియన్ టన్నుల నుంచి 3 బిలియన్ల టన్నుల వరకు మేము తగ్గిస్తాము. ఎలా అంటే ఎక్కువగా ఫారెస్ట్ని పెంచి ఈ గ్రీనరీని పెంచి ట్రీ కవర్ని పెంచి ఆ కార్బన్ ఉద్గారకాన్ని మేము తగ్గిస్తామని చెప్పేసి, అంటే 2.5 బిలియన్ల టన్నుల నుంచి 3 బిలియన్ల టన్నుల మధ్య వరకు మేము కార్బన్ యొక్క ఉద్గారాన్ని తగ్గిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. అంటే ఆ సింక్ అంటే దాన్ని తగ్గించే విధంగా కార్బన్ యొక్క ప్రభావం తగ్గించే విధంగా చేస్తాం, ఎలా చెట్లను అరణ్యాలను పెంచి అని చెప్పారనమాట. 8 ఫారెస్ట్ ప్రొటెక్షన్ పాలసీస్ హ్యావ్ ఆఫెన్ ఫెయిల్డ్ డిస్ప్లే.
అంటే ఇప్పుడు ఇప్పటికీ వరకు కూడా మనం చూసుకుంటే ఈ యొక్క ఫారెస్ట్ని కాపాడేటువంటి పాలసీలు కానీ అసలు పద్ధతులు కానీ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి అనమాట, అంటే విఫలం చెందినాయి అనమాట. దాంతోపాటు ఏంటంటే నిరాశజనకంగా డిస్ప్లే అంటే ఏంటంటే నిరాశజనకంగా ఫెయిల్ అయిపోయినాయి. By some estimates, the Ghats have shrunk by 16% over the past century, and just one region, Papikonda National Park, lost about 650 square kilometer in 2 decades from 1991. అంటే ఇప్పుడు ఈ వెస్టర్న్ ఘాట్స్ అనే వాటి యొక్క ప్రదేశం ఇందాక మనం 75 చదరపు కిలోమీటర్లు అని చెప్పుకున్నాం కదా, ఆ యొక్క ప్రదేశం అనేది 16% అనేది దాని యొక్క భూభాగాన్ని కోల్పోయింది. ముఖ్యంగా పాపికొండల్లోనే 650 చదరపు కిలోమీటర్లు అనేవి కనపడకుండా పోయిందనమాట. 1991 నుంచి చూసుకుంటే కనుక ఒక శతాబ్ద కాలంలోనేమో 16% తగ్గిపోయింది ఇది. ఇప్పుడు ఒక 2 దశాబ్దాల కాలంలోనే ఈ పాపికొండల అనే ఏరియా 650 చదరపు కిలోమీటర్లు అనేది అరణ్య ప్రాంతం అంతా కనుమరుగిపోయిందనమాట. రిలీవింగ్ ద ప్రెజర్ ఆన్ ఫారెస్ట్ కెన్ బి డన్ through policies that reduce extraction of scarce resources and incentivize settled agriculture. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రెజర్ని తగ్గించాలా, ఈ ఫారెస్ట్ రోజు తగ్గిపోవడానికి దాని మీద పడే ప్రభావాన్ని మనం తగ్గించాలా. ఎలా తగ్గించాలి అంటే ఆ యొక్క సెటిల్మెంట్స్ అనేవి అంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలి సెటిల్డ్ అగ్రికల్చర్కి. అంటే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే వ్యవసాయం చేసుకున్నారు, అంటే అడవుల్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకునే విధానాన్ని ఆపేయాలా. దాంతోపాటు స్కేర్ రిసోర్సెస్ అంటే మనకు అరుదుగా దొరికేవి లేకపోతే తక్కువగా దొరికే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అరణ్యం నుంచి తెచ్చుకోవడం అనేది, అంటే చెట్లను కొట్టడం అవన్నీ ఆపేయాలి అని చెప్తున్నాను అనమాట. స్కీమ్స్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ ఫారెస్ట్ పెరిఫరీస్ త్రూ ఇండిజీనియస్ ప్లాంట్ అండ్ ట్రీ స్పీసెస్ మ్యాచింగ్ నేషనల్ కమిట్మెంట్ కుడ్ క్వాలిఫై ఫర్ ఇంటర్నేషనల్ క్లైమేట్ ఫైనాన్స్ అండ్ మస్ట్ బీ పర్స్యూడ్. అంటే ఇప్పుడు ఈ రీస్టోరేషన్ని అంటే తిరిగి అరణ్యాలను మళ్ళీ పునర్నిర్మించాలి అంటే ఏం చేయాలంటే మనకు ఇండిజీనియస్గా అంటే దేశీయంగా లభ్యమయ్యే చెట్లను మొక్కల్ని మళ్ళీ పెంచి వాటికి నేషనల్ కమిట్మెంట్కి అంటే మనం జాతీయంగా మనం ఏవైతే కమిట్మెంట్ ఉందో ఈ అరణ్యాల గురించి దాన్ని క్వాలిఫై చేస్తూ అట్లాగే ఇంటర్నేషనల్ క్లైమేట్ దగ్గర నుంచి ఫైనాన్స్ తెచ్చుకుంటూ వాటన్నింటి చేసినప్పుడు అందిపుచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఎట్ ఏ బార్డర్ లెవెల్ ద రెస్పాన్స్ టు ద వార్నింగ్ ఇష్యూడ్ బై రీసెర్చర్స్ ఫ్రమ్ ద ఐఐటి ఖరగ్పూర్, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ for the semi-arid tropic and University of Hyderabad in a recent publication on changes to temperature and rainfall call for decisive steps to mitigate carbon emission. అంటే ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ ఉండొచ్చు లేకపోతే హైదరాబాద్కి సంబంధించిన యూనివర్సిటీ ఏది సెమీ ఎరిడ్ ట్రాపిక్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అయ్యి ఉండొచ్చు. ఈ 3 ఇన్స్టిట్యూట్లు కూడా ఏం చెప్పినాయి అంటే మనం ఇప్పుడు నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలా, ఈ కార్బన్ ఎమిషన్కి సంబంధించిన దాని గురించి మనం నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలా, లేకపోతే ఈ టెంపరేచర్ అనేది రోజుకి మారిపోతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది అని చెప్పారనమాట. Improving tree cover nationally is certain to confer multiple benefit including modulation of the monsoon, improved air quality and widespread for biodiversity to persist. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క చెట్ల యొక్క పెంపకాన్ని పెంచడం వల్ల నేషనల్గా దీన్ని పెంచడం వల్ల ఏమవుతుందంటే మనకు రకరకాలైన బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మనకు రకరకాల మంచి ఉపయోగాలు ఉంటాయి, ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏంటి ఈ మాడ్యులేషన్ ఆఫ్ ద మాన్సూన్ అంటే ఈ మాన్సూన్లో వచ్చే మార్పులు మనం అదుపు చేయవచ్చు. దాంతోపాటు మంచి ఎయిర్ క్వాలిటీని పెంచవచ్చు, అంటే క్వాలిటీని పెంచవచ్చు. ఇప్పుడు మనకు ఎయిర్లో అనేది పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంది, ఆ పొల్యూషన్ తీసేసి మంచి ఎయిర్ క్వాలిటీని పెంచవచ్చు అనమాట. దాంతోపాటు వైడ్ స్పీసెస్ ఆఫ్ బయోడైవర్సిటీ టు పర్సిస్ట్ అంటే రకరకాలైన జీవరాశులు జీవించడానికి అవకాశాన్ని కల్పించవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇవండి ఈ 2 రోజు నా 2 ఆర్టికల్స్. మరి కొద్దిసేపట్లో నేను పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తానండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.